జగన్పై పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎమ్మెల్యేగా జగన్ను గెలిపిస్తే పులివెందులలో సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానంటూ జగన్ కుంటి సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాలు అనేవి చాలా చాలా ముఖ్యమైన సమావేశాలు. మీరు ఇలాంటి సమావేశాలకు కూడా హాజరు కాకుండా అంటే నాకేదో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, అది ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా వద్దా అని ప్రజలు డిసైడ్ చేసినది. అంటే మీరు ప్రజల్నే ఒక రకంగా అవమానిస్తారు. జగన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకుండా ఈ రకంగా చేయడం అనేది చాలా చాలా విచారకరమైనటువంటి విషయం. ఎందుకంటే ముఖ్యంగా పులివెందుల ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మీరు అసెంబ్లీ సమావేశాల్లో అందున బడ్జెట్ సమావేశాల్లో కూడా మీరు వెళ్లకుండా ఆబ్సెంట్ అయితే అల్టిమేట్ గా నష్టపోయేది ఎవరు అని ఒకసారి ఆలోచించండి. ఎవరు నష్టపోతారు? పులివెందుల ప్రజలు, తర్వాత పులివెందుల నియోజకవర్గం నష్టపోతారు. చేత ఎన్నుకోబడిన పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి మా పులివెందుల ప్రాంతంలో ఇవన్నీ సమస్యలు ఉన్నాయని మీరు అసెంబ్లీలో మాట్లాడితే వాటికి ఇంకా తొందరగా కూడా పరిష్కారం వస్తుంది. ఆ వైపు ఆలోచన చేయకుండా మీరు ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక పార్టీ అధ్యక్షుడు. మీరు పులివెందుల సమస్యలతో పాటు రాష్ట్ర సమస్యలు కూడా మీరు మాట్లాడే తర్వాత మీకు రైటు, అవన్నీ మంచి ఒక అద్భుతమైన వేదిక. అక్కడికి పోతే నాకు మైక్ ఇరని అదని నువ్వు అంత అపోహలు పెట్టుకొని తర్వాత మీరంతకు మీరే ఊహించుకొని చేయడం కాదు. మీరు ఇవ్వని రోజు నాకు ఈ టైంలో మాట్లాడిన మైక్ ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తానని చెప్పాలి. కానీ ఇక్కడ పులివెందుల ప్రాంతాన్ని, పులివెందుల ప్రజల సమస్యలను ఇవన్నీ గాలికి వదిలేసి నిన్ను ఎన్నుకున్న పాపానికి ఇవన్నీ మేము పులివెందుల ప్రజల వాసిగా, ఒక పులివెందుల వాసిగా మేము దానికి శిక్ష అనుభవించాలన్నా. కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకొని తప్పకుండా మీరు అసెంబ్లీకి పోయి జిల్లాకు సంబంధించినవి, ముఖ్యంగా పులివెందులకు సంబంధించినవి మేము కూడా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తొందరగా నిధులు తెచ్చి కంప్లీట్ చేస్తాం. మాకు తోడుగా మీరు కూడా అసెంబ్లీలో ఇవన్నీ ప్రస్తావిస్తే మన పులివెందుల సమస్యలు తొందరగా తీరుతాయని జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత రిక్వెస్ట్ అనుకో, సూచన అనుకో, అడగడం అనుకో